అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మనమైతే సర్వైవల్ అయితే పార్ట్ 2కి అయితే వచ్చాం. లాస్ట్ వీడియోలో అయితే మనం బేస్ కట్టుకుందాం అనుకున్నాం. ఈరోజైతే బేస్ అయితే కట్టేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నైట్ అయింది. స్లీప్ అయితే పాస్ చేసేద్దాం. ఓకే, స్లీప్ త్రూ. ఓకే ఓకే, మార్నింగ్ అయింది. స్టార్టింగ్ స్కెలిటన్ గైస్. ఓకే, ఫ్లవర్స్ అని రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కంటే మనం వుడ్ తెచ్చుకుందాం కొంచెం ఎక్కువగానా. ఓకే, ఇక్కడే గైస్ వుడ్ కనబడుతుంది. ఒక స్టాక్ తెచ్చుకుందాం. ఇది ఉంది కదా గ్రీన్, వైట్ ఇలా ఉంది కదా, ఏదో ఏమో తెలీదు, సంథింగ్ బ్రౌన్ అనుకుంటా. అదే హంగర్ తక్కువ ఉంది, తిందాం. ఓకే, ఫస్ట్ అయితే ట్రీస్ కొట్టేసిన తర్వాత అయితే వెళ్దాం, తిందాం. ఓకే, ఒక స్టాక్ కానీ ఒక 32 వేసుకొని వెళ్దాం గైస్. ఓకే, అయిపోయింది. ఇందులో 5 వచ్చాయి. మళ్ళీ కిందకి తీకి పైకి పెట్టాలి. ఓకే, ప్రస్తుతం 7 వచ్చింది. 8, 9, 10. ఓకే, మనమైతే ఓకే ఇదంతా ఓకే, ఇదొక జాయింట్ ట్రీ అనుకుంటాం. మొత్తం కవర్ చేసి ఉందంతా. ఓకే, అంత పైకి మనకు అందట్లే. మనకి కొంచెం ఎక్కువ పట్టుకెళ్దాం, ఇప్పుడు మనకు సరిపోద్ది. ఓకే ఓకే, మనం ఇది కొన్ని హాఫ్కి అయితే కొట్టేద్దాం ఫాస్ట్గా. ఓకే ఓకే, 32 అనుకున్నాం కదా. 28, 29, 30, 31, 32, 33 అయితే వచ్చాయి. 4 అంటే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఉంది కదా వైట్ది కొడదాం. ఇది ఒక 33, ఇది కూడా 33, 32 అనుకుందాం. కానీ మనకి ఎక్కువ కావాలి కాబట్టి ఒక 33 వేసుకుందాం, దీనిలాగే సేమ్. ఓకే, వైట్ బ్రాంచెస్ ఎక్కడున్నా చూద్దాం. ఓకే, ఎక్కువ లేట్ అవుతున్నట్టుంది. ఓకే, మనకైతే ఇప్పుడు ఓకే ఆఫ్లైన్లో ఎత్తికాను బిల్డింగ్ గురించి అనుకున్న ఒక బిల్డింగ్. ఆ రోజంతా ఆఫ్లైన్లో అంతా ఇది ఆల్రెడీ బిల్డింగ్ చేద్దామని. ఇప్పుడైతే మనకు ఐడియా వచ్చింది. ఒక వైట్ బ్రాంచెస్ అయితే కొన్ని, మళ్ళీ మనకి ఇది ఉంది కదా స్టోన్తో అయితే బిల్డ్ వచ్చింది. వుడ్తో ఎక్కువ మనకి వుడ్తోని స్టోన్తోనే పని వచ్చింది. మనకి స్టోన్ కూడా ఎక్కువ కావాలి, ఒక 3 స్టాక్స్ 4 స్టాక్స్ అలా కావాలి మనకి. మ్యాక్సిమం 6, 7 అవుతుంది. ఇక మనకైతే 13 వచ్చింది. ఓకే, మనకైతే ఎంత వచ్చింది? 415. మనకి ఓకే, మనదైతే బ్రేక్ అయిపోయింది. ఇది హ్యాండ్తో బ్రేక్ చేద్దాం. ఒక 33 పట్టుకెళ్ళిపోదాం. అక్కడ తక్కువ అయితే చూద్దాం, వచ్చి మళ్ళీ వద్దాం. 20 అవ్వబోతుంది. 20 లాస్ట్ చుట్టూతో 20 అయింది. ఓకే, ఇది ఒక 20 ఎంత 21. హ్యాండ్ అయితే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఇది బ్రేక్ చేసేద్దాం వెంటనే. కొంచెం 33 కదా, ఫాస్ట్గా బ్రేక్ అయితే బాగుండు. మన చేతికి యాక్స్లా అయ్యి ఉంటే బాగుండు. ఓకే, 26 కట్టకి ఇక్కడ 3. ఓకే, చూద్దాం 30 అవుతుంది. 26, 28, 29 గైస్. 29 అంటే 530. ఇది
29, ఇది 30, 31, 32, ఇది 31, 32. కరెక్ట్గా మినిమైజ్ అయిపోయింది. 32 చాలు. మనకి స్టోన్ గురించి చూద్దాం. ఓకే, స్టోన్ ఇక్కడ స్టోన్ చూసాం కదా, ఇది కొన్ని బ్రేక్ చేసుకొని వెళ్దాం. కొన్ని ఎక్కువ పట్టుకెళ్దాం. స్లాబ్స్ అవంటే కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంత కొన్ని తీసుకుందాం. ఒక స్టాక్ అయితే పట్టుకెళ్దాం, మళ్ళీ వచ్చి చూద్దాం కావాలంటే. ఓకే ఓకే, మనకైతే 64 కదా, 62. ఓకే, ఈ రెండు బ్రేక్ చేసేసి అయితే వెళ్ళిపోదాం. ఒక స్టాక్ అయితే పట్టుకెళ్తున్నాం ప్రస్తుతం. ఓకే, ఫుడ్ అయితే తిన్నాం. మళ్ళీ డ్రౌండ్ వస్తామంటే మళ్ళీ ఇంకోటి చంపేస్తాయి. హ్యాప్ ఓపెన్ చేయాలి, స్టాక్ ఓపెన్ అయ్యేది. ఫుల్ హార్ట్ సెట్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే, నాకైతే యాక్స్ బ్రేక్ అయితే కాబట్టి ఇంకా యాక్స్ అయితే చేసుకోవాలి. తప్పదు. ఓకే, మనమైతే మన బేస్ కాదు, ప్రస్తుతం ఉన్న బేస్కి అయితే వచ్చాం. క్రాఫ్టింగ్ టేబుల్ ముందు మనం ఒక యాక్స్ అయితే చేసుకున్నాం. యాక్స్ అయితే రెడీ అయిపోయింది. మనం బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం. షీప్ చంపేద్దాం. ఓకే, వేడిగా స్టార్ట్ ఓపెన్ చేసి ఓకే, ఇవన్నీ ఉంటాయి కదా, అది ఇచ్చింది అంటే రీస్పాన్ బట్టి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో లాగే. ఓకే, కొంచెం ల్యాండ్ ఎక్స్ట్రా ఇక్కడ అదే అంటే ఇది సన్ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అంటే చూడడం బాగోదు అందుకే తీసేస్తున్నా. ఓకే ఓకే ఓకే, మనకైతే బ్రేక్ చేసాం, అయిపోయింది. ఇప్పుడైతే బేస్ అయితే ఒకసారి చూసుకుందాం ఎలా కడదామని. మనకి ఎటుపైపు ఇటుపైపు అంటే మనకి ఫ్లవర్స్ ఫేసింగ్ కాదు, అటుపక్క ఫేసింగ్ పెట్టుకుందాం. ఇలాగైతే ఇక్కడ ఇంకా ఫ్లాట్ ఉంది కాబట్టి ఏమైనా ఫ్లవర్స్ కొంచెం ఆగండి ఒకసారి చూసుకుందాం. అంటే కొలత అయితే బిల్డ్ అయితే గురించి ఆలోచించాను కానీ దీని గురించి అయితే ఆలోచించలే. ప్రస్తుతం అయితే ఫ్లవర్స్తో మనకు ఐరన్ వచ్చిన తర్వాత వాటర్ బకెట్ ఫ్లవర్స్ అన్నీ క్లియర్ చేసేద్దాం. మనకు కావాలంటే ఇది తీసుకుందాం డైజ్. ఓకే, ఇక్కడ నుండి కదా బిల్డ్. ఓకే, వుడ్ ఆల్రెడీ ఉంది, ఈ వుడ్ చేద్దాం. ఓకే, మనకైతే కొంచెం ఎక్కువ పడుతుంది, మనం ట్యాప్ చేయాలి గైస్, పీసీ కదా. ఓకే, మనకైతే ఎన్ని స్టాక్స్ వచ్చాయి? ఒక స్టాక్, ఒక 3 స్టాక్స్ అయిపోద్ది. ఓకే ఓకే, కరెక్ట్గా అయితే మనకి ఒక 3.5 స్టాక్ వచ్చింది, అంటే 3.5 కంటే కొంచెం తక్కువ. ఓకే 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 ఓకే, మనకైతే బిల్డ్ కొంచెం క్రేజీగా ఉంటుంది. క్రేజీ కదా, నేను నార్మల్గా ఎలా బిల్డ్స్ ఉంటుందో అలాగే ఆడదాం. ఓకే 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 ఓకే, మనం ఒక మిస్టేక్ చేసాం. ఒక 4 బ్లాక్స్ ఇలాంటివి ఉంచుకోవాల్సింది, తెచ్చుకుందాం. ఒకటి అంటే కొంచెం ఎక్కువే, ఇది ఒక బ్లాక్ ఎక్స్ట్రా అంతే. మళ్ళీ వెళ్ళాలి గైస్, తప్పదు. ఓకే ఓకే, స్లాబింగ్స్ వచ్చేస్తే అందరు పెట్టుకుందాం. మళ్ళీ మనకి యువతలు వచ్చే పని ఉండదు. మాకు డ్రౌండ్ గైస్. ఓకే ఓకే, మనకి ఇలాంటివి కొన్ని పట్టుకెళ్దాం. ఓకే, ఓ షిట్ గైస్, అక్కడ ఉండే డ్రోన్ పైకి వచ్చి మరీ కొట్టాడు. నెక్స్ట్ అంతా అక్కడే ఫాల్ అయింది. రిస్పాండ్ పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. మగడు మా యాపిల్ గైస్, డ్రోన్ అని చంపుతాం గైస్.
ఓకే చచ్చిపోయాడు. ఆడ ఎక్స్పీ కూడా తీసేసుకుందాం. మై గాడ్ క్రేజీ గైస్, మన ఎక్స్పీ పోయింది. ఓకే మన లూట్ అయితే ఇక్కడ ఉంది. ఓకే ఏమేమి మిస్ అయ్యాయి. ఓకే ఆల్ ఆర్ క్లియర్. ఓకే మనకు అవసరమైన అయితే ముందు పెట్టుకుందాం. ఇదొకటి పైకి వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే షోల్ పై ముందు మనకు కావాల్సింది వుడ్. ఓకే స్టాక్ ఉంది. ఓకే నైట్ అవుతుంది, వెంటనే వైట్ వుడ్ కూడా పట్టుకెళ్దాం. ఓకే ఇది కూడా కొట్టుకొని పట్టుకెళ్దాం, మనకు కావాలి అన్ని 2 సైడ్స్. మర్చిపోయిన ఎక్కువ చేస్తాను. ఆ 4 కానీ 2 కానీ ఉంటుంటే బెటరే, బాగుండు. 4 అంటే ఒక 6 పడతాయి. ఓకే మనకైతే వైట్ తీసుకుందాం. సరే వైట్ తీసుకోకుండా వెంటనే వెళ్ళిపోదాం. ఓకే ఈరోజు అంతా బేస్ మీద పడినట్టుంది కదా అంతా. ఓకే ఓకే చనిపోయాము కాబట్టి మన ఫుడ్ అయితే రీఎంబెడ్ అవుతుంది. ఈసారి ఏదైనా కావాలంటే చచ్చిపోదాం. వింటర్ రూపాయలు అన్నీ పెట్టేసి స్పాన్ చనిపోదాం. ఫుడ్ క్లియర్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువగా ఫుడ్ అయితే అవ్వదు. ఏది మన బేస్. ఓకే కనబడింది, అంటే ఇది కొంచెం ఎత్తుగా ఉంది కదా, కనబడలేదు. ఓకే ఓకే ఎన్నో డే గాయస్ చూసుకోలేదు. ఇది డే 3 గాయస్, అంటే డే 1, 2 అయిపోయింది ఇలాగే గాయస్. ఓకే ఇలాగే కడుతున్నాం కాబట్టి ఫస్ట్. ఓకే క్రీపర్ ఉంది, ల్యాండ్ ఖరాబ్ చేస్తుందా వద్దులే. షార్ప్నెస్ కదా, ఒకసారి షార్ప్నెస్తో కూర్చోద్దాం. క్రీపర్ బ్రో బా నాక్ బ్యాక్ ఎంత దూరం వెళ్తుందో చూడండి గైస్. పేలది ఇంకా అది షార్ప్నెస్. ఓకే 10 పౌడర్ అయితే వచ్చింది. ఓకే మనకు రోడ్ అండ్ ఫ్లెష్ అక్కర్లేదు. ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం మన ఇక్కడికి. ఓకే ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి, తక్కువ. ఓకే వచ్చింది, కనబడలేదు ఎక్కడుందబ్బా అని ఎత్తుక్కున్నా. కరెక్ట్గా దీనికైతే 6 వచ్చాయి. ఓకే ఈ వుడ్ ఆ వుడ్ కొంచెం. ఓకే బేస్ ఇది కూడా క్లియర్ చేయాలి, కొంచెం పెద్ద కదా కదా, కొంచెం ఇలాగా కొంచెం తీసేద్దాం. తీసేయాలి ఇది, మనకి ఎంత కొలుతుందో అంత కొలత ఉండాలి, లేకపోతే మళ్ళీ అంటే ఎక్కువ స్లాట్ తక్కువ స్లాట్ వస్తుంది. ఓకే ఇంకో షోల్ చేద్దాం. అంతా దీనికే అయినట్టుంది కదా స్టోన్ వీటికే. ఓకే ఇప్పుడు మనకేంటి, ఇక్కడ కూడా పీకేద్దాం అంతా. ఓకే మ్యాక్సిమం ప్రిపరేషన్స్ అయితే చేసుకోలేదు నేను, జస్ట్ ప్లాన్ చేశాను ఎలా కడదామని. ఇంకైతే ప్లాన్ రెడీ అయింది కానీ దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే రెడీ అవ్వలేదు. ఓకే సెట్ ఆల్ సెట్. ఓకే ఇక్కడ కదా, అంటే ఇప్పుడు ఇది ఇలా పెడదాం. ఒక 10 బ్లాక్స్కి ఇటు 10 అంటే అవ్వదు. ఇలా తెచ్చుకుందాం, ఇలా తెచ్చుకుందాం ఇలా ఇంకా. ఓకే ఇక్కడ కట్టగా పెట్టుకుందాం బ్లాక్. 1 2 1 2. ఇప్పుడు అయితే బాగోదు కదా అంటే ఇలా చేసేద్దాం. 2 వేరే డిఫరెంట్, అంటే ఇది ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే 10 అయితే ఇది 10 కదా, ఒక 15 పెట్టుకుందాం. ఇది 10 11 12 13 14 15 ఇది కదా. ఈ ఊళ్ళు ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ కూడా కొంచెం 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అలాగే కరెక్ట్గా 15 సరిపోయింది. కొంచెం అటు ఇటు వెళ్ళింది. ఇక్కడ మనం బ్లాక్ పెట్టాల్సింది. ఓకే ఇటు కదా, 1 2 మన కొలత తప్పేమవుతుంది. మనకి ఇంకా ఇలా ఈ వైట్ ఇంకో 2 కావాలి, ఎందుకంటే అటుపై కూడా ఇలాంటివి పెట్టాలి కదా. మళ్ళీ వెళ్ళాలా, అయితే ఫస్ట్ బిల్డ్ కంప్లీట్ చేసి అయితే వెళ్దాం.
ఇంకే ఇంకే ఓకే ఇటు పక్క కూడా చేయాలి కదా. ఇది అయితే 10 పెడదాం. దీంతో కలిపి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే 10 అంటే ఒక చిన్న స్లాట్లో బిల్డ్ అవుతుంది. ఓకే ఇది 10 బ్లాక్ కదా. ఇక్కడ బ్లాక్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టాను. 2 1 2. ఇప్పుడు మనకి ఎలాగైనా కావాల్సిందే అది. బాగుంది. మళ్ళీ ఇలాంటిది 2 ఉంటే బాగుండు. ఓకే మనకైతే లేదు కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ వెళ్ళాల్సిందే. ఓకే అక్కడ ఒకటి వైట్ అయితే కనబడుతుంది, ఒకటి తెచ్చేద్దాం. ఓకే ఓకే ఈసారి అలాగైనా బిల్డ్ కంప్లీట్ చేసి వెళ్దాం గైస్. నెక్స్ట్ వీడియోకి మాత్రం మనం నిజంగా ఏమైనా ఉంటే మెటీరియల్స్ రెడీ చేసుకొని పెట్టుకుందాం గైస్. ఏమైనా బిల్డ్ కావాలంటే, ఏమైనా బిల్డ్ చేయాలంటే మ్యాక్సిమం మనం ముందే పెట్టుకొని రెడీ చేసుకుందాం. లేకపోతే ఇలా వీడియో లాగ్ అయిపోద్ది, ఎక్కువ అయిపోద్ది, ఎక్కువ లెంత్ అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అయితే వెళ్దాం. బిల్డ్ కంప్లీట్ చేయాల్సిందే. మనకి ఏవైనా కొన్ని బిల్డ్స్ కూడా చేద్దాం, ఫార్మింగ్ కానీ సంథింగ్ చేద్దాం. ఓకే కొంచెం చిన్న దాంట్లోకి ఉంది. ఓకే కరెక్టే. ఇటు ఓకే లాగ్ అవుతుంది. మా సంథింగ్ ఏదో ఇష్యూ. ఇక్కడ బ్లాక్ కరెక్ట్గా అంటే ఈ బ్లాక్ ఎదురుగా బ్లాక్ కట్టకి బ్లాక్ కరెక్ట్గా పెట్టాను. ఓకే 1 2 డ్యామేజ్ అయితే పడింది. ఓకే ఓకే మనకైతే ప్రస్తుతం అయితే అయిపోయింది. మనం వుడ్ ఇది ఇప్పుడు మనకు ఎక్కువగా పని ఉన్నది విత్ ఓన్లీ వుడ్. ఇంకొకటి ఎదిగిస్తాం. వుడ్ మనం ముందు 2 మిక్స్ చేసి పెడదామా, లేకపోతే గైస్ మనం కొంచెం ఈ లేయర్ ఉంది కదా, ఇక్కడికి స్లాబ్ ఎక్స్టెండ్ చేసుకుందాం. స్లాబ్ అయితే పెట్టుకుందాం. కింద ఫ్లోర్ అంతా ఏమైనా యానిమల్స్ని అయితే పెట్టుకుందాం. మనకైతే ముందు స్టేర్స్ కావాలి. స్టేర్స్ అయినా దీంతో స్టేర్స్ చేద్దాం. 4 కాదు 1 2 3 కదా, అంటే 6. ఓకే ఇది ఇక్కడ పెడదాం. ఓకే ఇది రాదు కదా. ఇది చేసేసిన తర్వాత అయితే 12 2 6 అంటే సరిపోద్ది. ఇటు ఈ వుడ్ అయితే పెట్టాక ఇప్పుడు మనకి దాంతో పని లేదు. ఓకే స్లాబ్స్ చేయలేదు, మర్చిపోయాను. ఈ వీటితో స్లాబ్స్ 4 6 వస్తాను, చాలా తక్కువ. ఓకే ఇది వేసుకుందాం కొంచెం. 6 12 చాలు. ఓకే 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 ఇప్పుడైతే మనకు సరిపోయింది. ఒకటి ఇక్కడ కాదు, సారీ చూసుకోలే, మర్చిపోయాను. మన స్లాబ్స్ ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి కాబట్టి స్లాబ్ 1 2 3 4 5. ఓకే సరిపోద్ది. ఇలా పెట్టుకుందాం. ఒక లెంత్ ప్రకారం బట్టి మనకు 2 రోజు వస్తే బెటర్. 2 కదా, ఇటు 2 ఎక్స్టెండ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 3 4 5 6 అంటే ఇప్పుడు 2 బ్రేక్ చేసి చూద్దాం. అంటే ఇవి సెంటర్గా ఉంటారు కాబట్టి 1 2 3 4 5 వచ్చింది. ఇటు 1 2 ఇటైతే 6 వచ్చింది. అయితే మనకి ఇటు అటు చూసుకుంటే 6 6 మనకు ఓన్లీ మధ్యలో ఒక డోరే వస్తుంది. బాలే గైస్, డోర్ అయితే ఇలాగా పెట్టుకుందాం. ఒకసారి ఆగండి, పెట్టుకోవడం పోతుందా? బ్లాగ్ అయితే పెట్టడానికి కావట్లేదు. అంటే మనకి ఇప్పుడు ఇది పనికిరాదు అంటారా గైస్. అంటే ఇటు 3 సైడ్స్ ఒకసారి ఆగండి. మనకి ఏది అదే స్టేర్స్ అయితే మనం ఇలాగ ఒక్కొక్కటి పెట్టుకుందాం. అంటే ఇక్కడొకటి
మళ్ళీ ఇక్కడొకటి 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 అంటే మళ్ళీ ఇక్కడొకటి 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 మళ్ళీ ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. ఎలాగైనా చూసుకుంటే కొంచెం పైకి పెట్టాల్సిందే ఎలాగైనా. కాబట్టి ఇది మనకు సెంటర్. ఓకే, ఇది కొంచెం పైకి పెట్టదా బెటర్. మనకు బ్లాక్ పెట్టుకోవడం కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనకి కొలతలు కూడా అయిపోయి నేనైతే జస్ట్ బిల్డ్ గురించి ఆలోచించా చెప్పాను కదా. ఇవి క్యాలిక్యులేషన్స్ చేయలేదు. పైకి పెట్టేద్దాం. ఇప్పుడు మనకి బ్లాక్ దగ్గరగా వస్తుంది. ఇక్కడ మనకి డోర్ సెంట్రల్. ఓకే ఓకే, మనకి అది అయిపోయింది. ఇక్కడ బ్లాక్ బ్రేక్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ పని లేదు కాబట్టి ఓకే తీసేసుకుందాం. ఇప్పుడు లాగ్ వచ్చినప్పుడు ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడమే. బ్లాక్ కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి నింపుకుంటూ వెళ్ళిపోవచ్చు సెంటర్. ముందు ఇప్పుడు సెంటర్ నింపుకుంటూ వెళ్దాం. ఓకే ఓకే, మళ్ళీ మనం వుడ్ తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు కదా. ఓకే, దానికంటే ముందు ఒకసారి ఇప్పుడు చేస్తా. వచ్చింది కదా, మళ్ళీ నేను దూరం వెళ్ళలేం గైస్. ట్రీ ఫామ్ పెట్టుకుందాం. ఓకే, ఇది కూడా ప్లాన్ చేసేద్దాం. ప్లాంట్ తర్వాత ఏదైనా చూద్దాం. నైట్ అవుతుంది. ఓకే, ఇంకా నైట్ అవ్వలేదు. ఓకే, దీని మీద ఎక్కి చేస్తే మనకి ఇదే ఉండదు. ఓకే, 1 2 3 3 4 మళ్ళీ బ్లాక్ ఇలా చేస్తే ఓకే ఓకే, మళ్ళీ స్లీప్ వేయాలి. ఇప్పుడు ఈ స్లీప్ వేస్తే మనకైతే డే 4 అయితే గైస్ మనకి డే 4. ఓకే, డే 4కి అయితే వచ్చాం. ఈ బెడ్ ఇంక బయట ఉంటుంది, ఇంకా లోపల ఉంటుంది ఇంక పైన. ఓకే, సరిపోతాయి అంటారా గైస్? సరిపోవు. ఓకే, సరిపోలేదు చెప్పాను. మనకి ఎలాగైనా క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేయాలి. సరే, ఎక్కువ స్లాబ్స్ చేద్దాం. ఓకే, ఈ తర్వాత మనం ముందు స్లాబ్ గురించి ఆలోచించాలి. తక్కువ ఏంటంటే మళ్ళీ బిల్డ్ చేయాలి కదా, అంటే మళ్ళీ ఇరక్కొట్టాలి. అదే నా బాధ. మళ్ళీ రీబిల్డ్ అంటే కష్టం. మళ్ళీ రీబిల్డ్ అంటే కొంచెం కష్టం, టైట్గా ఉంటుంది. ఓకే ఓకే, అంటే నేను ఆఫ్లైన్లో కూడా బిల్డ్ చేసుకోవచ్చు, కానీ అది మీ ముందు బిల్డ్ చేయాలని నాకైతే అనిపించింది. అందుకే మీ ముందే వీడియో చేసేద్దామని చెప్పి అయితే వచ్చాను. ఓకే ఓకే ఓకే, మరి ఇంకా సరిపోవేమో గైస్. సరిపోతాయో సరిపోదు అనుకుంటా. 40 అనుకున్నాం. ఇది ఇంకా దానికంటే పెద్దది ఉండదు, సరిపోదు, ఇక్కడ వరకు రాదు. ఓకే, ఇక్కడ 3 బ్లాక్స్ అంటే చాలా కష్టం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 1 2. మన కొలతలు అయితే రాంగ్ అవ్వదు. ఓకే ఓకే, మనకైతే సరిపోలేదు. ఇంకా ఫస్ట్గా చేసేది ఇక్కడైతే మనం సీడ్ ఫామ్ పెడదాం. మళ్ళీ ఫామ్ అదే స్పాన్ అవుతాయి కదా ఇవి సంథింగ్. సారీ దేనికి. ఓకే, వీటికి కూడా ఏం చేద్దాం అనుకున్నా, స్లాబ్స్ కదా. 6 సరిపోతాయా? సరిపోవు గైస్, 6 సరిపోదు. 1 2 3 1 2 3 అటు 4 ఇటు 3. ఓకే, సరిపోవు కాబట్టి దింపేసాడు దేవుడే మనల్ని. ఓకే, అన్నీ వీటికే ఖర్చు అయితే మళ్ళీ మనం ఏం కడతాం గైస్? ఓకే
ఓకే, చూసుకుంటున్నా కరెక్టో రాంగో అని. ఓకే, మనకైతే ఓకే వచ్చేసింది. వచ్చేయడం అంటే అయిపోయింది. ఓ మై గాడ్ గైస్, కరెక్ట్ అనుకున్నా, ఏదో మిస్టేక్ అవుతుంది అనుకున్నా, మిస్టేక్ అయిపోయింది. ఓకే, నాకు వదిలి రాంగ్ అయ్యా గైస్, ఐఎమ్ సో సాడ్. ఓకే, స్టెప్ ఇవి కదా, 1 2 3 4. ఓకే, మనకైతే ప్రస్తుతం మనకి స్లాబ్ అయితే నిండింది. ఇప్పుడు 54ని కలిపి ఇక్కడ పెడదాం. ఇప్పుడు మన దగ్గర ఇంకా ఉన్నాయి కదా, చేసేద్దాం. ఒక 3 ఉంచుదాం, ఇందులో కూడా 3 ఉంచుదాం. ఇంకా బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం. 1 2 3 1 2 3 1 2 2 2. ఓకే, ఇలాగైతే బిల్డ్ చేద్దాం కాంబినేషన్లో. ఇక్కడ కూడా కవర్ చేసేద్దాం, లేకపోతే చేసేద్దాం. చాలు, సరిపోద్ది. ఓకే, డోర్కి సరిపోద్దా? సరిపోయినట్టే, మనం ఎలా వస్తాం కాబట్టి సరిపోద్ది. ఎగ్జామ్ మనకైతే సరిపోయింది. కొంచెం చూసుకుందాం. ఓకే, ఓకే, అటు నింపలేదు, ఇటు నింపలేదు. ఏం చేద్దాం, ఇలా నింపుకుంటూ వెళ్ళిపోదామా? వేస్ట్ నింపడం. నింపకపోతే ఏం అవ్వట్లేదు గైస్. మనకి ఎలాగైనా సరే ఇటు పక్కకు రావాలి కాబట్టి ఇలా అయితే నింపుదాం ప్రస్తుతానికి. మరి కష్టం ఇలా నింపకపోతే. 1 2 3 అటు పక్క నింపలేదు, నింపుదాం. 1 2 3 4 1 2 3 4. ఓకే ఓకే ఓకే, మనకైతే ఈ ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఈ 4 బ్లాక్స్ పెట్టాం కదా, పెట్టినట్లాగే పెడదాం ఈ సైడ్స్ కార్నర్స్ అయితే. ఓకే, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది గైస్ ఎత్తుక్కోవడానికి. అంటే ఈ ఫామ్ అంతా ఇదే పెడితే బాగోదు. కింద లారి పీకేద్దాం. ఓకే, కింద లారి పీకేసాం. ఓకే 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 ఈ రో అయితే ఫిల్ చేసేద్ది ఇలాగా. ఓకే 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 అయిపోయింది, ఇలా బాగుంది. చూద్దాం ఇంటీరియర్, దాని తర్వాత చూద్దాం ఈ బిల్డ్ చేసిన తర్వాత. ఈ బిల్డ్కి ఎంత లాగైనా నాకు తెలియదు గైస్, నాకు ఇప్పుడు బిల్డ్ కంప్లీట్ అవ్వాలి అంతే. ఓకే ఓకే, ఒకటి పెట్టేసి. ఓకే ఓకే 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 కట్ట సరిపోయింది. 1 2 1 2 1 2 1 2 1 2. కొంచెం డిఫికల్ట్గా ఉంది చేయడానికి మాత్రం. ఓకే, మనకి ఇంకా ఇది ఉంది కానీ మన దగ్గర ఈ వుడ్ అయితే లేదు. ఏం చేద్దాం, తీయడమే, ఇంక పనికి లేదు మనకి. ఓకే, ఇంకా ఈ రో అంటే 12 సరిపోవు. 1 2 ఓకే సరిపోయింది. 64. వేస్ట్ చేయలేకపోతున్నాను. ఓకే, అయిపోకొచ్చింది కానీ ఈ సమయంలో వుడ్ అయిపోయింది. అదే నాకు కొంచెం బాధగా ఉంది. అయితే వైట్ ఫిల్ చేసేద్దాం, దాని తర్వాత దాని సంగతి అయితే చూద్దాం.
మనకు సైట్ అవుతుంది. సైట్స్ అయితే ఇలా బిల్డ్ చేద్దాం. ఇలాంటి కలర్లో అంటే కొంచెం బాగాలేదు, చూద్దాం ప్రస్తుతం. ఇలా ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చూద్దాం. బియర్డ్గా ఉంది సైడ్స్, ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదా, పెంచుదాం అవి. ఆ ట్రీస్ గ్రో అయితే చెప్పచ్చు. ఇది కొంచెం తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ మనమైతే ట్రీస్ తేవడానికి వెళ్ళాలి. బ్రౌన్ ఎక్కువ తేవాలి. సరే, ఎంత ఎక్కువ బ్రౌన్ ఎక్కువ తెచ్చినా కూడా మిగిలింది ఓన్లీ వైట్ ఎక్కువ మిగిలింది. అడ్జస్ట్ నేను 32 తెచ్చాను, బట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. చచ్చిపోతాను. ఓకే, ఇక్కడంతా ఫ్లవర్స్ ఉన్నాయి గైస్. కొంచెం నాకైతే తల తిరుగుతుంది ఈ ఫ్లవర్స్ చూసి చూసి బోర్ కొట్టేసింది కదా ఫ్లవర్స్. అవి ఒక ఫామ్లో ఉంటేనే బెటర్. ఇలా ఫ్లాట్ ల్యాండ్స్లో ఉంటే కొంచెం బాగాలేదు. అది కూడా ఎక్కువ మొత్తంలో కొంచెం నాకు నచ్చలే ఈ ఫ్లవర్స్. ఓకే, మనమైతే బ్రౌన్ ఎక్కువ తీసేయాలి. 3 and 4 అది వేద్దాం. వైట్ గైస్ బ్రౌన్ చాలా అయిపోతుంది కదా. నేను అనుకున్నట్టే చాలా అయిపోయింది. అంటే ఇంకేమైనా బిల్స్ అయితే ఇంకా నాకు అయిపోయినట్టే నా పని. ఏమైనా అనుకున్నా కూడా అనుకోవచ్చు, అయితే నా పని అయిపోయినట్టే. నెక్స్ట్ ఏమైనా బిల్డ్ చేసినప్పుడు నాకు నా హౌస్ బిల్డ్ చేయడానికి ఎంతలా ఉంటే ఏదైనా ఫామ్ కానీ ఐరన్ ఫామ్ కానీ బిల్డ్ చేయడానికి ఎంత తీరిపోద్దేమో గైస్. చూద్దాం ముందు వచ్చే వీడియోస్. ఓకే, మనకైతే 18 వచ్చింది. ఓకే, 20, 21, 22 సరిపోద్ది గైస్, చాలు. అబ్బా స్నీకేసాడు. సో చచ్చిపోవాలి ఉంది గైస్. డ్రౌన్స్ వచ్చారంటే నా పని అయిపోయినట్టే. ఇంకా ఐటమ్స్ అన్నీ ఫ్లో అవుతూనే ఉంటాయి గైస్. మనం చెస్ట్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ ఇలా బయటకు వచ్చినప్పుడు ఏమైనా చెప్పేసి ఐటమ్స్ అన్నీ పోతాయి దూరం వెళ్ళినప్పుడైతే. అందుకే కొంచెం లుకింగ్ అయితే బాగుంది చెప్పడానికైతే. సూపర్. ఓకే 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 వచ్చేసాం గైస్. జంప్ చేయడం అతను కొంచెం కామెడీగా అనిపిస్తున్నాడు. బాగా నమ్మండి. ఓకే, మనకైతే నైట్ అయిపోతుంది. స్లీప్ అయితే వేస్తాం. మనకైతే 2 days కంటిన్యూగా, ఓకే 3 days కంటిన్యూగా కట్టాం. అంటే నార్మల్ డేస్ కాదు, అంటే మైన్ క్రాఫ్ట్ డేస్లో ఉంటున్నా. ఓకే, ఇప్పుడు మనం అది చేద్దాం. ఓకే 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 సరిపోద్ది, ఎక్కువ చేయకూడదు. చేస్తున్నా మనకి లాస్ కావాలంటే చేసుకున్నాము కావాలన్నప్పుడు. ఓకే, అయిపోయింది మన బిల్డ్ అయితే. ప్రతి ఇవన్నీ షిఫ్ట్ చేసేద్దాం లోపలికి. ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. కొంచెం వేడిగా ఉంది, పెట్టుకోండి గ్యాస్, పర్లేదు. ఓకే, ఇప్పుడైతే మనకి ఈ బ్లూ బెడ్, ఈ స్లాబ్ బాగుంది. సెంటర్ అంటే ఇది కదా, ఇలా సెంటర్ వేసుకుంటూ వస్తే ఈ సెంటర్. ఇక్కడ ఒక బెడ్, ఈ బ్లూ బెడ్ ఇక్కడ మధ్యలో స్టోన్ ఇలా పెడదాం. అంటే ఎవరైనా ప్లేస్ వస్తే ఖాళీ వేసేస్తారు కదా, అందుకోసం బాగుంది. వావ్, ఎవరైనా వస్తే పడుకోవచ్చు కూడా. ఓకే, మనకైతే ఇప్పుడు ఏమన్నా క్రాఫ్ట్ లేదు. ఓకే, ఓన్లీ బెడ్ తెచ్చాం కదా. మనమైతే చార్కోల్ కూడా చేద్దాం. ఎక్కువ చార్కోల్ కావాలి మనకు కోల్ దొరికినట్లు లేదు. అందుకే ఈ మూలకైతే ఇవన్నీ పెట్టుకున్నాం. పేపర్లు వచ్చాయంటే మనకి అయిపోద్ది మన పని. నెక్స్ట్ ఎపిసోడ్లో పైది కూడా ఫిల్ చేద్దాం. ఇక్కడ మెటీరియల్స్ అయితే పెట్టుకుంటా, అందుకే ఇది ఉంచాను గైస్. చార్కోల్ వస్తే బెటర్ కదా అని పెట్టాను. ఓకే, మనకైతే బిల్డ్ అయితే ప్రస్తుతం పైకప్పు సెకండ్ పార్ట్ 3లో పెడదాం గైస్. ఓకే, ఓకే అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం.
ఈ సైడ్స్ కూడా కొంచెం కవర్ చేయాలి. చేసి ఒక నెక్స్ట్ ఎపిసోడ్ అన్నీ మనకైతే చెప్పాను కదా. ప్లీజ్ ఓకే లైక్స్ చేయండి. చెప్పనా ఇప్పటికి వచ్చి ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కావాలంటే 2K లైక్స్ అయితే చేయండి. ప్లీజ్ someone subscribe, support me guys. Thanks for watching. I see you in the next video.